కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వేదికగా సుమారు 4,000 కోట్ల రూపాయల పనులకు జాతీయ రహదారులు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. 2 లక్షల కోట్లతో చేపట్టబోయే పనులతో తెలంగాణ ముఖ చిత్రమే మారిపోనుందని గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 3,900 కోట్ల విలువైన పనులకు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కతో కలిసి కొన్నింటికి వర్చువల్ గా ప్రారంభం, మరికొన్నింటికి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయల పనులను చేపడతామన్న గడ్కరీ అవి పూర్తయితే తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుందని వెల్లడించారు. अटल बिहारी वाजपेयी जी ने मुझे बुलाकर गांवों को जोड़ने वाली योजना बनाने के लिए कहा था और मैंने 6 महीने काम करके एक रिपोर्ट वाजपेयी जी को दिया था और जो रिपोर्ट देने के बाद 15 दिन के अंदर लाल किले पर उस योजना की घोषणा हुई थी. उसका नाम था प्रधानमंत्री ग्राम सड़क योजना. 4.5 लाख गांवों को मजबूत रोड से जोड़ने का काम इस योजना में हुआ. अमेरिका धनवान है, इसके कारण अमेरिका के रास्ते अच्छे नहीं हुए, तो अमेरिका के रास्ते अच्छे हुए, इसके कारण अमेरिका धनवान हुई. अब तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना, ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार यहाँ के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे. ये विश्वास मैं आप सबको देना चाहता हूँ. తెలంగాణలో అభివృద్ధి పనులకు మోదీ సర్కార్ 13 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు. కరీంనగర్ నుంచి మంచిర్యాలకు రాజీవ రహదారి కాంట్రాక్టర్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తే జాతీయ రహదారిగా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయం చేయాలన్న సంజయ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోళా మనిషి అంటూ ప్రశంసించారు. కోమటిరెడ్డి వెంకట గారు ఏడుకొని పనిచేస్తారు. ఆయన బోలా మనిషి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు, కుల్లా మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఏ మంత్రి అయినా మంత్రిని సంధానించి పనిచేసుకొస్తాడు. ఇలా 2 మంత్రులు ఉన్నారు, గౌరవ మంత్రివర్యులు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా అక్క సీతక్క గారు ఉన్నారు. 2 ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిని తిట్టడం, భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే ఎవరికొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 జోడెద్దులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు గానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల్లా సాగుతూ ప్రజా సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రగతి పనులకు ఆటంకంగా మారిన అటవీ అనుమతుల విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకరించాలని కోరారు. We are requesting for you, connectivity is main important for development every village or every state. That's why we are requesting. Here is our Congress party, our Revanth Reddy, our Komatreddy Venkat Reddy, also well known you. We are requesting no discrimination. We are all committed to for only development. That's why we are asking more funds for every district across the Telangana, sir. రాష్ట్రంలో 6,500 కోట్లతో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనుల్లో ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయని, మరికొన్ని పూర్తి చేసే ప్రయత్నం కొనసాగుతుందని మంత్రులు వివరించారు. NHAI అధికారులు సహా భారీ సంఖ్యలో అధికారులు తరలి రావడంతో పోలీస్ యంత్రాంగం 2 అంచెల భద్రతతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.